బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు వెనుకబడిపోతున్నారని, అందుకు కారణం పాలకుల నిర్లక్ష్యమేనని మండిపడుతున్నాయి. ఇక బీసీల రాజ్యాధికారం కోసం పోరాడుతాము అంటున్న ఖమ్మం జిల్లా బీసీ సంఘాల జేఏసీ నేత సతీష్తో మా ప్రతినిధి చిర్రారవి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో బీసీ వాదం రాజుకుంది. ఇప్పటికే ఏదైతే బీసీ రిజర్వేషన్లు చేయాలని చెప్పేసి అనేక జిల్లాల్లో ఇప్పటికే బీసీలు ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్న నేపథ్యం కనబడుతుంది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 50% పెంచాలి, అట్లాగే బీసీలు 50% పైన ఉన్నటువంటి వాళ్ళకి 42% పెంచాలని చెప్పేసి బీసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏదైతే ఖమ్మం నగరంలో ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. జనాభా తమాషా ప్రకారంగా రావాల్సినటువంటి రాజకీయ రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ రాజకీయ రిజర్వేషన్లు మొత్తం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదైతే ఉన్నారో దాదాపు 90% ఉన్నటువంటి వాళ్ళకి అగ్రవర్ణాలు 10% ఉంటే 10% ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా 50% ఉన్నటువంటి రిజర్వేషన్ మొత్తం కూడా తన్నుకుపోతున్నారు. కాబట్టి రాజకీయ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. బీసీ రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, బీసీ సంఘాలు ఒకవైపు ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఖమ్మంలోనే బీసీ సంఘం నాయకులు, జిల్లా నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా బీసీలు ఏదైతే ఎక్కువ జనాభా 50% పైన జనాభా ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నారు, దాని పట్ల మీ స్థానం? ఏదైతే భారతదేశ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి జరుగుతున్న న్యాయబద్ధమైన పోరాటం బీసీలకి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా సముచిత స్థానం కల్పించాలని, బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. చిలక పలుకులు బలికి మా బీసీని అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 50% పైన ఉన్నటువంటి మా బీసీ అణగారిన కులాలు వెనకబడిన కులాలు మరి ఈ 10% ఉన్న అగ్రవర్ణాల కాళ్ళ కింద ఇంకా నలిగిపోయేటట్లే ఉంది. అందుకే మా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా స్పందించి దీనిపైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చర్చ పెట్టి తీర్మానం చేసి తెలంగాణలో ఉన్న బీసీలకు అందరికీ 42% రిజర్వేషన్ కల్పించే విధంగా మరి ముందుకు పోవాలని తెలియజేస్తున్నాం. ఏదైతే 40% ఉన్నటువంటి 42% ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా, లేదంటే భవిష్యత్తు పోరాటాలు సిద్ధమవుతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు. సుధాకర్తో చిర్రారవి, 1990 ఖమ్మం.